యోర్దాన్ నది అంటే చాలా వేగంగా ఉప్పొంగుతున్న టైం, అది చాలా వేగంగా ఉప్పొంగుతున్న టైం. ఇప్పుడు దేవుడు జోషువతో అంటున్నాడు, జోషువా నిన్ను ఇజ్రాయెల్ మధ్యలో హెచ్చించబోతున్నాను, సో క్రాస్ ఓవర్ దిస్ జోర్దాన్ అన్నాడు. అప్పుడు యోర్దాను చాలా చలివిడిగా ఉప్పొంగుతుంది. ఉప్పొంగుతున్న యోర్దాన్ని చూడలేడు కానీ, ఉప్పొంగుతూ కంటికి కనబడుతున్న ఉన్న జోర్దాన్ నదిని చూడలేడు కానీ, దేవుడు దాటమన్న ఆ అన్నమాటని చూసినాడు. అన్న దాని ప్రకారంగా దాటినాడు. జోషువ లక్షల మందిలో ఘనపరచబడ్డాడు. హల్లెలూయా. యెరికో పట్టణం కూడా గట్టిగా మూయబడింది. ఇజ్రాయెల్ ప్రజలకు భయపడి ఎవడు బయటికి పోకుండా, ఎవడు లోపలికి రాకుండా డోర్స్ అన్నీ టైట్గా క్లోజ్ అయినాయి. దేవుడు అంటున్నాడు యెహోషువతోని, నేను యెరికోని నీ చేతికి అప్పగించినాను. టైట్గా క్లోజ్ అయి ఉన్న పరిస్థితిని జోషువ చూడలేదు కానీ, నా చేతికి దేవుడు అప్పగించినాడన్న అన్న మాటని పట్టుకున్నాడు. యెరికో పట్టణాన్ని స్వాధీనపరచుకున్నాడు. నువ్వు ఉన్నదాన్ని మాట్లాడిన ప్రతిసారి చెడ్డ సమాచారంతో బయటకు వస్తావు. దేవుడు అన్న మాట పట్టుకొని అడిగేసినప్పుడు బంధకములో ఉన్నది కూడా నువ్వు స్వాధీనపరచుకుంటావు. క్లోజ్ అయిన వాటిని కూడా నువ్వు స్వాధీనపరచుకుంటావు.